నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యూకేలో లాటా ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న చిత్తెలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన లాటా సభ్యులు. ఈ నెల 22-23వ తేదీల్లో పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుక. 75 కేజీల కేక్ను కట్ చేసి అభిమానాన్ని చాటుకున్న టీడీపీ నాయకులు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ వెల్లడి. యూకేలో లాడ్ చేస్తున్న కార్యకలాపాలు అభినందనీయంగా ఉన్నాయని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. యూకేలో లాట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. తొలుత లాట కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో విదేశాల్లో జీవితాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా తాను చేస్తున్న కార్యకలాపాలు నచ్చి గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలుపొందనన్నారు. ఎమ్మెల్యే హోదాలో లాటలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను లాట ప్రతినిధులు సత్కరించారు. అందరికీ నమస్కారం. So what's up Lata? All good? What's up Lata? All good? All right, okay. So firstly, thanks for having me. నా పేరు సొంగ రోషన్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యేని. ఫస్ట్ టైంగా పోటీ చేసి గెలిచాను 27,000 మెజారిటీ తోటి. So before coming into politics, I lived and worked in the US for more than 18 years. My family still lives there. సొసైటీకి చేయాలి, కాన్స్టిట్యున్సీకి చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలని ఒక ప్యాషన్ తోటి పాలిటిక్స్కి వచ్చి మరి 10 years కంటిన్యూస్గా నాకున్న ఎన్జిఓ నుంచి సర్వీసెస్ చేస్తూ మరి మొన్న జరిగిన ఎలక్షన్లో 80+ కొత్త ఎమ్మెల్యేస్ అవుతే నేను వన్ అమౌంగ్ దెమ్. సో ఫస్ట్ టైం అందరికి తెలుసు ఎలా ఉంటుందో యూఎస్ కానీ యూకే లైఫ్ కానీ. ఇవంతా సాక్రిఫైస్ చేసి ఇప్పుడు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో పనిచేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మరి నన్ను మరి ఇక్కడ యూకే కానీ లేకపోతే ఇక్కడ లాటా కానీ వీళ్ళందరూ ఇన్వైట్ చేసినందుకు మీ అందరూ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. సో ఈరోజు ఉగాది సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి లాటా అనగానే నేను ఇట్స్ కైండ్ ఆఫ్ త్రో బ్యాక్ టైమ్ ఫర్ మీ. నేను యుఎస్ లో వచ్చే ప్లేస్ పేరు అక్కడ మోర్గన్ టౌన్. అక్కడ మాకు మాటా ఉంది. సో తెలుగు అసోసియేషన్ వారికి మాటా ఉంది, ఇక్కడ లాటా ఉంది. సో గ్రేట్ పర్ఫార్మెన్సెస్, గ్రేట్ కొరియోగ్రఫీ, జోష్ కిడ్స్ లో కాదు పేరెంట్స్ కూడా అలా ఉంది. సో వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ ఎంజాయ్ దిస్ గ్రేట్ ఈవెంట్. సో మరి లాటా గురించి నేను తెలుసుకున్నప్పుడు 2005లో మరి లాటాని ఇక్కడ ఆరంభించారు. మరి లాటా నుంచి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అటు కమ్యూనిటీ పరంగా లేకపోతే రిలీజియస్ పరంగా, స్పోర్ట్స్ పరంగా మరి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. సో వారితోటి నేను అసోసియేట్ అవ్వడం, అట్లాగే మరి మీతోటి ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి లాటా మరి ఇంకా పెరగాలి, ఎదగాలి, కమ్యూనిటీ పరంగా చాలా మంచి ఈవెంట్స్ చేయాలి. అట్లాగే మరి రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ప్రొఫెషనల్ ఉన్నారో, ఏదైతే బిజినెస్ లో ఉన్నారో మీరంతా కూడా బాగా డెవలప్ అయ్యి మరి దేవుడు మీకు మంచి ఆరోగ్యం అట్లాగే వెల్త్ కూడా ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పటిష్టంగా ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల 22-23వ తేదీల్లో పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బాలరాజు స్వయంగా పర్యవేక్షించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 22, 23వ తేదీల్లో మంత్రి మనోహర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారన్నారు. 22వ తేదీ రాత్రి కేఆర్పురంలోని ఐటీడీఏ గెస్ట్ హౌస్లో బస చేయనున్నట్టు తెలిపారు. కావున మంత్రి పర్యటనలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరటం సాయి, గడ్డమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రెండు కలిపేసి కలిపేసేయమ్మా. ప్రోగ్రాం కనపడ ప్రోగ్రాం వీళ్ళందరూ ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించిన వాళ్ళని అలాగే ఏఐసి కార్డ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేయండి. రెండు కలిపి ఒక మీటింగ్ పెట్టేద్దాం సరిపోతుంది. ప్లేసెస్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కార్యకర్తలు నాయకులు కూడా వస్తున్నారు. ప్రోగ్రామ్ ఒకటే పెట్టారు సార్. అంటే అక్కడ ఎక్కువ ఉండే ప్లేస్ పెట్టాలి. ఎందుకంటే ర్యాలీ కూడా ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. తర్వాత 12 గంటలకి మనం ఎగ్జాక్ట్ గా రౌతుగూడెం కాల్స్ దగ్గరికి కాలనీ అయితే వెళ్తాం. ఇప్పుడు విజిటింగ్ చేసిన కాలనీ సరిపోతుంది ఆ ప్లేస్. 12 గంటలకి అక్కడికి వెళ్తాం. ఇక్కడ నుంచి జీలిమిల్ మండలానికి ఎంటర్ వెళ్తాం. దేశంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం టీడీపీకి ఉండడానికి గల కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద 75 కేజీల భారీ కేక్ను నాయకులు కట్ చేసి సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఎంతో మంది నాయకులు కృషి చేశారన్నారు. నాయకులు, కార్యకర్తల సహకారం వల్లే తాము కూడా ముందుకు వెళ్తున్నామన్నారు. పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పారేపల్లి రామారావు, దాసరి శేషు, తూటికుంట రాము, మండవ లక్ష్మణరావు, పర్వి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, పెనుమర్తి రామ్కుమార్, షేక్ ముస్తఫా, షేక్ నజీర్, చిట్రోజు తాతాజీ, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు. మరి ఈరోజు మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మరి ఈ రోజున పండుగ వాతావరణంగా చేసుకుంటున్నాం. మరి ఇక్కడ 1982 నుంచి 83 నుంచి కూడా ఎంతోమంది నాయకులు మరి పార్టీని ఇప్పటి వరకు కూడా నడిపించుకుంటూ వచ్చారు. మరి దాంట్లో మండల లక్ష్మణ గారే కానివ్వండి, రామారావు గారు కానివ్వండి, ముస్తాబా కానివ్వండి, మరి జంగారెడ్డిని మరి పేరు పేరున చాలా మంది ఉన్నారు. అలాగే నంబూరు రాజు గారు కానీ వీళ్ళందరూ కూడా మరి పార్టీకి అండగా ఉండబట్టి ఈ రోజు వరకు ఈ పార్టీ ఇంత కలకలలాడుతుందంటే దానికి ముఖ్య కారణం మరి నాయకులే. మరి కొంతమంది పేరు చెప్పలేకపోయినా మీరు అందరూ కూడా పార్టీని ఇప్పుడు దాకా ముందుకు లాక్కుంటూ వస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా ఏ పార్టీలో కూడా ఇంతటి వెలుగుని మనం చూస్తున్నాం. అలాంటి వెలుగు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు 75 కేజీలు
ఈ 4వ సంవత్సరం, ఇది 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వయసును బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. మరి దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ సహకరిస్తాం. అలాగే జంగారెడ్డిపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా మాకు సహకరిస్తాం వల్ల మరి మా ప్రెసిడెంట్ సెక్రటరీలు మేము ఇప్పుడు దాకా కూడా ముందుకి వస్తున్నాం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో ఉన్న భవిత స్కూల్లో విద్యార్థులకు పరికరాలు అందించారు. స్కూల్ టీచర్ జి రజనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిత స్కూల్లో 28 మంది లబ్ధిదారులను గుర్తించారన్నారు. వీరిలో 11 మందికి 18 పరికరాలు అందించడం జరిగిందన్నారు. ఈ స్కూల్ ద్వారా విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు. కావున తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టు నీలిమ, హెచ్ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు నాగబాబు, శ్యామల, అంగన్వాడీ టీచర్ బేబీ రత్నం, స్కూల్ సిబ్బంది ఇందిరా, మణి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ భవిత స్కూల్ సెంటర్ నందు ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళకి ఆ లబ్ధిదారులకి కొన్ని పరికరాలు ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. మేడం గారు 28 మందిని గుర్తించి వాళ్ళకి అవసరమైన యూనిట్లు పెట్టడం జరిగింది. అందులో 11 మందికి ఈ రోజున ఈ ట్రై సైకిల్స్, హీరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ ప్రభుత్వం నుంచి 11 మందికి 18 పరికరాలు రావడం జరిగింది. ఈ అన్నింటికి కూడా వీళ్ళకి రావడానికి చేసిన రజనీ గారికి, అలాగే మన విభిన్న ప్రతిభావంతుల స్కూల్లో ప్రతి సోమవారం నీలిమ గారి ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ కూడా చేయబడుతుంది. దయచేసి ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుని కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, ఇంత మంచి అవకాశం మన ఈ ఇందిరానగర్ స్కూల్లో మనం ఉంటాం, మనకి చాలా అదృష్టం. ప్రతి ఒక్కరు కూడా విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులు చాలా ఓపికగా చేసుకుని ఈ ఫిజియోథెరపీని కూడా మేడం గారిని చెప్పడం వల్ల కొంతమంది ఆ పిల్లల్లో కొంచెం చైతన్యం వస్తుంది. దయచేసి తల్లిదండ్రులు కూడా చెప్పే చిన్న మనవి, మీరు ఓపిక చేసుకుని ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వీళ్ళకి మంచి ఆరోగ్యం రావాలంటే కనుక మేడం గారు చెప్పిన ఫిజియోథెరపీ మన ఇంటికాడ కూడా చేయించుకుని ఆ పిల్లలకు ఒక వెలుగునిద్దాం. ఈ ప్రభుత్వ పరంగా మనకి ఈ పరికరాలు పంపించిన గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన భవిత స్కూల్ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ సంస్థాగత కమిటీల నియామక ప్రక్రియ పండుగ వాతావరణంలో జరుగుతుంది. దీనిలో భాగంగానే టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముల ఆధ్వర్యంలో 27, 28, 29 వార్డుల్లో సోమవారం టీడీపీ నూతన కమిటీలను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పట్టణ కమిటీ పర్యవేక్షణలో నూతన కమిటీల నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు. నూతన కమిటీల్లో పదవులు పొందిన నాయకులు కూటమి ప్రభుత్వానికి మరింత మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్, షేక్ ముస్తఫా, కొండ్రెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, అభినవ్ దత్తాత్రేయ, ఉబ్బర రాజ్పాల్, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి కృష్ణ గారి అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి తూటుకుంట రాము గారి నాయకత్వంలో మరి వార్డు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 27, 28, 29 వార్డులకు సంబంధించి మరి స్థానిక 27 వార్డు ప్రెసిడెంట్ చిత్తూరు బాపి గారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి స్థానిక ఉన్నటువంటి 3 వార్డుల నుంచి మరి సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 27వ వార్డు అధ్యక్షుడి కింద చిత్తూరు బాపిరెడ్డి గారు, ఉపాధ్యక్షుడి కింద అంగూరి దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా కన్నా శ్రీదేవి గారు, గీసాల రవి, విప్పే శ్రీనివాస్ గారిని 27 నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే 28వ వార్డు నుంచి పుత్తూరు సత్యబాబుని అధ్యక్షుడి కింద, కంచర్ల బ్రహ్మాజీని ఉపాధ్యక్షుడి కింద, డారంగుల వెంకటని ప్రధాన కార్యదర్శి కింద, అలాగే సహాయ కార్యదర్శి కింద పేరం రాణిని, మరి కోశాధికారి కింద ఏలూరు పవన్ నియమించడం జరిగింది. అలాగే 28 కూడా ఏకగ్రీవం అయింది. అలాగే 29వ వార్డు నుంచి మరి పట్టణ నాయకుల ఆదేశాల మేరకు మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పి 29 వార్డుల్లో తొలి వార్డు
29వ వార్డు అధ్యక్షుల కింద మరి మహిళ పప్పాని మంగేశ్వరికి అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా అనిశెట్టి లక్ష్మి, మరి ప్రధాన కార్యదర్శి కింద అలుబోలు రాంబాబు, కార్యదర్శి కింద యాదాల వెంకటేశ్వరరావు, మరి కోశాధికారి కింద ధనలక్ష్మి గారిని నియమించడం జరిగింది. మరి ఈ 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన మరి ఎమ్మెల్యే గారు వేసిన కమిటీ వారికి, స్థానికంగా ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బంపేట రోడ్డుకు మోక్షం కలగనుంది. రోడ్డు ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నూతన రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. సుబ్బంపేట రోడ్డు నిర్మాణ పనుల్ని చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సుబ్బంపేట రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ రోడ్డు ఇబ్బంది నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు గాను 69 లక్షల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్స్ కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ కార్డులపై అవగాహన కల్పించాలని బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామచంద్రరావు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వివాహం జరిగి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కర్పూరం బాలకృష్ణ, హేమ సుందర లక్ష్మి, కుమార్ రాజా, సత్యవతి, తొండపు సత్యరెడ్డి, ఝాన్సీ రాణి, గుమ్మడి సుందర రామయ్య, అనంతలక్ష్మి, బిట్రాల శ్రీరాములు, లక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఉత్తమ విద్యావేత్త అవార్డును పొందిన కోర రేవతి రాణి, నాగేశ్వర దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె త్రినాథరావు, ఉపాధ్యక్షులు కె ఆంజనేయ శర్మ, సంయుక్త కార్యదర్శి బి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు వారి శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈడ మహేష్ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఈడ మహేష్ ను స్కూల్ ఆవరణంలో ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ ఉపాధ్యాయుడిగా మహేష్ అందించిన సేవల్ని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులతో పాటుగా ఎస్ఎస్ ఇస్మాయిల్, కొడవటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పని బకాయిల్ని తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు యాగంటి సీత అధ్యక్షత వహించగా సంఘం జిల్లా అధ్యక్షులు జీవరత్నం మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలని, అడిగిన వారందరికీ పనులు కల్పించాలని, 200 రోజులు పని దినాలు పెంచి రోజుకి 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం నిధులు కూలీలకు మాత్రమే వాడాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జోడి సూర్యచంద్రం, అందుగుల ప్రభాకర్ రావు, పాంశెట్టి నర్సరావు, కె సుబ్బారావు, పి పోతురాజు, వి హనుమకుమారి, కె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ నిధులు వెంటనే జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ వేతన బకాయిలు దాదాపు 50 లక్షల నుంచి 70 లక్షల వరకు మండలంలో కూలీలకు వేతనాలు రావాల్సి ఉంది. కానీ రావాల్సిన ప్రభుత్వం నిన్నేదో అరాకొరాగా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే మీకు ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు విడుదల చేసేవని. ఇదే స్టేట్మెంట్ గత జనవరి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరుగారినట్టు వ్యవహరిస్తూ మీకు కూలీలకు డబ్బులు ఇచ్చేస్తా, మీరు సక్రంగా పనులు చేయండి అని చెప్పింది. ఆ డబ్బుల్ని ఉపాధి హామీ కూలీలకు మేము డబ్బులు ఇస్తున్నామనే పేరుతోటి బిల్డింగులకి, రోడ్లకి, ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే ఉపాధి హామీ కూలీలు చేసిన పనికి డబ్బులు రాక అప్పులు చేసుకుని అప్పులు చెల్లించలేక రామా లక్షణం అనుకుంటా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తక్షణమే మీరు ఏదైతే విడుదల చేసామని చెప్తున్నారో ఆ నిధులు మీరు తక్షణమే బాధితుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయ పనుల డ్రోన్లను ఉపయోగించడం ద్వారా రైతుకు సమయం ఆదా అవుతుందని, సురక్షిత వ్యవసాయానికి డ్రోన్ మంచి సాధనమని దెందులూరు మండలం గాలాయగూడెంకు చెందిన బీటెక్ విద్యార్థి మణికంఠ తెలిపారు. ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ పాత్ర అంశంపై రైతులకు అవగాహన కల్పించేందుకు గాను మణికంఠ తయారు చేసిన అగ్రి డ్రోన్ ద్వారా భీమడోలు తిమ్మని చెరువులో గుర్రపు డెక్క నివారణకు ఉపయోగించే మందును డ్రోన్ సహాయంతో పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, గ్రామస్తులు డ్రోన్ పనితీరును పరిశీలించారు. 10 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ కలిగిన డ్రోన్ ద్వారా చెరువులోని తోడు ఉన్న ప్రాంతంలో గుర్రపు డెక్క మందును తోడుపై చల్లారు. ఈ సందర్భంగా విద్యార్థి మణికంఠ మాట్లాడారు. ఆధునిక డ్రోన్ వ్యవసాయానికి రైతులు సన్నద్ధం కావాలని, డ్రోన్ ద్వారా సమయం ఆదా అవుతుందని, కూలీల కొరత నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. ముఖ్యంగా పురుగు మందులు పిచికారీ సమయంలో ఒక్కోసారి మందు తీవ్రతకు రైతులు అనారోగ్యం పాలవుతున్నారని, ఆ ప్రభావం డ్రోన్ నుండి ఉండదని తెలిపారు. దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామానికి చెందిన తాను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నట్లు మణికంఠ తెలిపారు. రైతులకు తక్కువ ధరలకే డ్రోన్లు అందించాలనే లక్ష్యంతో అగ్రో డ్రోన్ పేరిట తక్కువ ధరకు నాణ్యమైన డ్రోన్లను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ, బీటెక్ 3rd ఇయర్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్నా. నేను మా బ్రదర్ కలిపి అగ్రో డ్రోన్స్ అనే కంపెనీ గాలాయగూడెంలో స్థాపించాం. డెమో చూపించడానికి భీమడోలు వచ్చాం. చెరువు దగ్గర ఉన్న కంకు మొక్కలకి స్ప్రే చేయడానికి వచ్చాం. సో ఇది మా యొక్క స్పెషాలిటీ ఏంటంటే రైతులకి తక్కువ ధరలనే డ్రోన్లు ఇచ్చి అంటే వాళ్ళ హెల్త్ ప్రకారంగా
తగ్గించుకోవడానికి అంటే ఇప్పుడు మామూలుగా రైతు వెళ్ళి మందు కొట్టాలంటే మనిషి దిగి ఆ వరి మొక్కల్లో నడుచుకుంటూ వెళ్తే చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఆ మందు మొహం మీద పడి చాలామంది చనిపోతూ ఉన్నారు. సో దీనికి సొల్యూషన్ వచ్చేవాడికి డ్రోన్ టెక్నాలజీ. ఇక్కడ డ్రోన్ ఉంది 10 లీటర్ల ట్యాంకు. సో ఇది వచ్చేవాడికి ఒక ఎకరానికి 10 లీటర్ల చొప్పున కొట్టుకోవచ్చు. దీనికి మేము తక్కువ ధరలోనే రైతులకి అందుబాటులో తీసుకొస్తున్నాం. సుమారు 10 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఒక డ్రోన్ వచ్చేవాడికి 3.5 లక్షలు. ఇది మాదొక ప్రత్యేకత ఏంటంటే రైతుకి ఎలా కావాలంటే ఆ విధంగా మేము డ్రోన్ తయారు చేసి రైతుకి 10 రోజుల్లో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సర్వీస్ ప్రకారంగా వచ్చేవాటికి టెక్నికల్గా గ్లిచెస్ కానీ ఏమైనా వస్తే రైతులకి అందుబాటులో ఉంటే 24/7 అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అందుబాటులో తీసుకొస్తాను. ఇంకొకటి డ్రోన్ కొన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి మేము ట్రైనింగ్లోనే వాళ్ళకి ఎలా మార్చుకోవాలి అవన్నీ వాళ్ళకి వివరంగా చెప్తాము. సో ఇవాళ భీమడోల్లో డెమో చూపించడానికి చాలా సంతోషంగా అనిపించింది. అమెరికా పాలు వద్దు, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయ రంగాన్ని నాశనం చేయవద్దు అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అఖిల భారత కిసాన్ సభ దేశవ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పాడి రైతులకు మరణ శాసనం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలు, మార్కెట్ పరిమితులు తొలగిస్తే భారతదేశానికి అమెరికా పాడి ఉత్పత్తులు మన దేశానికి దిగుమతయ్యి పాడి రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. అమెరికా నుండి చౌకైన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, ఆపిల్ మొదలైన వాటిని భారతదేశంలోకి డంపు చేయడానికి జరుగుతున్న వాణిజ్య చర్చలు మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. ఇది రైతులు కష్టపడి పండించిన పంటల ధరల పతనానికి దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కట్ట భాస్కర్రావు, గుర్రం రాంబాబు, బోయపాటి సత్యనారాయణ, తూంపాటి మురళి, పోలుకొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమెరికా ఉపాధ్యక్షుడు జైడ్ వాన్స్ భారతదేశ పర్యటనకు వస్తూ ఉన్నారు. 4 రోజుల పర్యటన కోసం చెప్పేసి ఆయన ఈ దేశం వస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇవాళ ట్రంప్ విధించిన సుంకాల వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఆయన వస్తుంది ఇక్కడ ద్వైపాక్షిక ఒప్పందం కోసం చెప్పేసి వస్తూ ఉన్నారు. అంటే వాణిజ్య ఒప్పందంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని, అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశానికి అతి సుంకాలు ఏం లేకుండా, ఇబ్బందులు ఏం లేకుండా ఈ దేశంలో దిగుమతి చేసుకోవడం కోసం చెప్పేసి ఆ దేశానికి ఎగుమతి చేసి ఈ దేశంలో భారతదేశంలో అమ్మడం కోసం చెప్పేసి వాళ్ళ ఆయన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం కోసం రాబోతా ఉన్నారు. మన దేశానికి సంబంధించిన రొయ్యలు కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఆ దేశం పంపించాలంటే 26% పైగా సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇవాళ భారతదేశానికి సంబంధించిన అమెరికా సంబంధించిన పాలు కానీ లేదా మత్స్య సంపద కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ పత్తి కానీ ఈ దేశానికి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకోవడం కోసం ఇవాళ ఈ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఉన్నది. అంటే ఎటువంటి సుంకాలు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవాళ పాడి ఉత్పత్తుల్ని ఈ దేశంలో దిగుమతి చేస్తే ఇప్పటికే నష్టాలు ఉన్న పాడి రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అనేది పాడి రైతుల పట్ల మరణ శాసనంగా ఉందని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా సోయాబీన్ కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, యాపిల్ కానీ ఇట్లాంటి పంటలన్నింటినీ కూడా ఈ దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు చేస్తే ఇవాళ ఈ దేశ రైతాంగానికి ఇప్పటికే గిట్టుబాటు ధర లేక, కనీసం మద్దతు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇవాళ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని మన భారతదేశ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎట్లా చేసుకుంటుందని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. సమాజంలో జరుగుతున్న అసంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల వాడకం యువతపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలియజెప్పే అంశంతో రూపొందించిన దేవరకొండ పోలీస్ స్టేషన్ చిత్రం మే నెల 2వ వారంలో మళ్లీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర దర్శకుడు కాళీచరణ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అంబికా హోటల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవరకొండ పోలీస్ స్టేషన్ చిత్రం రిలీజ్ విశేషాలు తెలియజేశారు. ఆయన వెంట ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషించిన అంబికా హోటల్స్ అధినేత ఉకుర్తి దుర్గారావు ఉన్నారు. ఆల్రెడీ దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమా లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజ్ చేశాము. అయితే పెద్ద సినిమాల సందర్భంగా ఏంటంటే థియేటర్లు అనుకునే రేంజ్లో మాకు దొరకలేదు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఎంత బాగుంటుందని మేము అనుకోలేదు. సో ఇలాంటి మంచి సినిమా థియేటర్లో చూడడం అనేది చాలా బాగుందని అందరూ చెప్పడంతో అయితే ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ నెక్స్ట్ మంత్ థియేటర్లో ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా సినిమా చూడండి. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఈ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ లైఫ్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో
తరువాత ఏంటంటే ఈజీ మనీ కోసం చాలా మంది కిడ్నాపులు చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం, డ్రగ్స్ ని అలవాటు చేయడం, ఇలా పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు చాలా మంది. ఇది చాలా దగ్గర జరుగుతున్నది. సో అలాంటి ఒక పాయింట్ ని తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ గా మేము ముందుకు తీసుకొస్తున్నాము. అలాగే దీంట్లో హీరో సుమన్ గారు మెయిన్ ముఖ్య పాత్ర కూడా చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటది. ఆయన కూడా అంటే పాత సినిమాల్లో కనిపించిన సుమన్ గారు మళ్ళీ దేవరకొండ పోలీస్ స్టేషన్ లో కనిపిస్తున్నారు. ఆ హెయిర్ స్టైల్ గానీ, లుక్స్ గానీ, ఆయన ఫైట్ గానీ, ఆయన సీన్స్ గానీ చాలా చాలా బాగున్నాయి. సుమన్ గారిని అభిమానించి ఏదైతే సుమన్ గారి నుంచి మిస్ అయ్యారో అదంతా కూడా మన దేవరకొండ పోలీస్ స్టేషన్ లో తప్పకుండా మీరు చూస్తారు. మళ్ళీ పాత సుమన్ గారిని చూసామనే ఫీలింగ్ ఖచ్చితంగా మీకు అందరికీ కలుస్తుంది. అలాగే దీంట్లో నేను అంటే మీరు ఇదివరకు చాలా సినిమాలకి నేను రివ్యూస్ కూడా చెప్పి చాలా సినిమాలకి నేను సపోర్ట్ చేశాను. నాకు తెలిసి మ్యాక్సిమం పెద్ద హీరోల సినిమా ఫ్యాన్స్ అందరికీ కూడా నేను బాగా తెలుసు. ఐమాక్స్ కాళీచరణ్ నా పేరు. సో దీంట్లో నేను మెయిన్ క్యారెక్టర్తో పాటు ఈ సినిమా నేను దర్శకత్వం కూడా చేశాను. సో మీ అందరూ సినిమాని చూడండి. అలాగే జంగారెడ్డిగూడెంకి చెందిన దుర్గారావు గారు ఇందులో విలన్ గా చేశారు. ఈయన క్యారెక్టర్ చాలా అద్భుతంగా నేను చూపించాను. అంటే ఈ ఏజ్ లో కూడా ఆయన విలన్ గా చేయడం అనేది చాలా చాలా బాగుంది. స్క్రీన్ మీద మాత్రం ఆయన సీన్స్ చాలా బాగా వచ్చాయి. సుమన్ గారికి ఆయనకున్న కాంబినేషన్ సీన్, పోలీస్ స్టేషన్ లో సీన్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అలాగే ఒక ఐటమ్ సాంగ్ ఉంటది. ఐటమ్ సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ సాంగ్ ని ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటది, మామూలుగా లేదు. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని సపోర్ట్ చేసి కొద్దిగా మీరు ఆదరిస్తే దీని పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 మొత్తం గోవాలో ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమాకి కొద్దో గొప్ప మీరు అందరూ సపోర్ట్ చేసి బాగుంది, అరే బాగానే తీశారు, ఇంత తక్కువలో కూడా ఇంత బాగా తీశారని మీకు అనిపిస్తే ఈ సినిమాని సపోర్ట్ చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూకేలో లాటా ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న చిత్తెలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన లాటా సభ్యులు. ఈ నెల 22-23వ తేదీల్లో పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుక. 75 కేజీల కేక్ను కట్ చేసి అభిమానాన్ని చాటుకున్న టీడీపీ నాయకులు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.